నమస్కారం. మన ప్రాంతం న్యూస్ కి స్వాగతం. ఎన్నికల వేళ అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుండి విజయవాడకు లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి లారీని పట్టుకున్నారు. దీంతో పట్టుబడ్డ లారీని బాలానగర్ మండల పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. అనంతరం లారీని తనిఖీ చేయగా లారీ మొత్తం సేంద్రియ ఎరువుతో లోడ్ చేసి ఉండడంతో దానిని కొంతమేరకు తొలగించి మద్యం కాటన్లను వెలికి తీశారు. కాగా పట్టుబడ్డ మద్యం మొత్తం 2 కోట్ల పైగా విలువ ఉంటుందని పోలీసులు అంచనా. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీలో మద్యాన్ని గోవా నుండి విజయవాడకు తరలిస్తున్నారని, పట్టుబడ్డ మద్యం ఎవరికి సరఫరా చేస్తున్నారు అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.